హలో హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత తెలుగు వ్లాగ్స్. చూసారుగా, నేను చెప్పానుగా లాస్ట్ వీడియోలోనే, మా అత్త వస్తే నాకు ఏం పని ఉండదు, కమ్మగా తిని కూర్చోవడం, అలాగే కబుర్లు చెప్పుకోవడం, దాంతోపాటుగా ఇలా వీడియోస్ షూట్ చేసుకోవడం అంతే. నేను లేచేసరికి 9 అయిపోయింది. ఈరోజు మా కన్నగాడికి స్కూల్ డుమ్మా కొట్టిచ్చేసాము. ఎందుకు అనేది ఈ వీడియోలో చెప్తాను, తమ్నెల్ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది. సింపుల్గా అయితే గెట్ రెడీ అయిపోతున్నాను. చాలా డేస్ తర్వాత ఈ డ్రెస్ వేసుకున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది చకచకా నాకు కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చేసేయండి. గెట్ రెడీ ఇంత ఫాస్ట్గా అయిపోవడానికి రీజన్ ఏంటి అంటే, మా తమ్ముడికి హాస్టల్ పంపిస్తున్నాము. హాస్టల్ ఎక్కడో కాదు, తూముకుంటా అన్నమాట. హైదరాబాద్లోనే చాలామందికి తెలిసి ఉంటుంది. ఆల్రెడీ అత్త ఈరోజు చికెన్ కర్రీ వండింది, ఇంకా నార్మల్ రైస్ అన్నమాట, చపాతీ ఇవన్నీ ప్రిపేర్ చేసింది. ఫుల్గా అయితే కుమ్మేసాము. ఇంకా తిన్న తర్వాత మా అత్త చేతి వంటను చాలా మిస్ అవుతున్నా కాబట్టి ఇంకా మనస్ఫూర్తిగా తింటున్నాను అన్నమాట. మా అత్త ఉన్న 3 days కడుపు నిండా హ్యాపీగా తినేసాను. ఉన్నది 3 days కానీ 3 days డిఫరెంట్గా వండి పెట్టింది. మా మావయ్య మా అత్తమ్మ టిల్లు రావడానికి ఇదే మెయిన్ రీజన్. ఇంకా వాడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఏ హాస్టల్ అవన్నీ నేను క్లియర్గా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా చాలా యూజ్ అవుతుంది ఆఫ్టర్ ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి. మనం ఈజీగా అంటే తొందరగా మనకు జాబ్ రావాలి అనేది బెస్ట్ థింగ్. అండ్ దాంతోపాటుగా కొంచెం ఎక్స్పెన్సివే, అంటే కొంచెం ఫీజు బాగానే ఉంది. కాకపోతే మనం కష్టపడేది మన పిల్లల భవిష్యత్తు కోసమే కాబట్టి తప్పదన్నమాట. మా మావయ్య అదే ఫాలో అవుతాడు. మా బావ అయితే రావట్లేడు, మా బావకు షూట్ ఉంది. సో క్యాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్తున్నాము. మేమే కొంచెం అడ్జస్ట్ అయి కూర్చున్నాం అన్నమాట. ఎందుకంటే వెనక 4 మెంబర్స్మి, ముందు మా కన్నగని తీసుకొని వాడు మా వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చున్నాడు. మా కన్నగాడికి వాళ్ళ తాతయ్య ఉంటే ఇంకెవ్వరు అవసరం లేదన్నమాట. మా బావ తర్వాత అంత ఇష్టం అంటే ఇంకా మా మావయ్య అంటే మనకి చాలా ఇష్టం. ఎందుకంటే మా మావయ్య ఓపిక్గా తిప్పుతాడు బైక్ పైన. అండ్ ఇది కావాలి తాతయ్య అని అడిగేలోపు వెనక ముందు ఆలోచించకుండా డబ్బులు ఎంత అయినా సరే ఇచ్చేస్తూనే ఉంటాడన్నమాట. మేబీ అందుకనేమో పిల్లలు ఎవరైతే ఎక్కువ ఏదైతే కొనిస్తారో వాళ్ళపైన ఎక్కువ అట్రాక్ట్ అవుతారు కదా, అందుకనేమో మా మావయ్య అంటే మనకి బాగా ఇష్టము. మా టిల్లుని ఇప్పుడు మేము ఈ కాలేజ్లో జాయిన్ చేయడానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ చాలా ఆలోచించాం కూడా. లాస్ట్ ఇయర్ నుండే మా బావ ఫస్ట్ ఈ ఐడియా వచ్చింది మా బావకి. మా బావ సజెస్ట్ చేశాడు, మా మావయ్యకి ఎక్స్ప్లెయిన్ చేశాము. తర్వాత మా మావయ్యకి అర్థమైంది. తర్వాత మా తమ్ముడు ఫస్ట్ ఒప్పుకోలేడు, తర్వాత వాడు కూడా అర్థం చేసుకున్నాడు. ఓకే ఇలా ఉంటుంది, ఇలా మనం సెటిల్ అవుతాము, దీంట్లో ఫ్యూచర్ ఉంది అని చెప్పేసి ఆలోచించాడు. అది కాక వాడికి కుకింగ్ స్కిల్స్ అనేవి చాలా యాక్టివిటీ, అంటే దాంట్లో చాలా యాక్టివ్గా ఉంటాడన్నమాట. మంచి మంచి స్పెషల్స్ వంటకాలు కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తాడు. నా పాస్ట్ వీడియోస్లో చూడొచ్చు, నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు నా తమ్ముడే వండి పెట్టిండు. ఒక చెల్లెలు తోడుగా ఉండి ఎలా వండి పెడుతుందో అక్క ప్రెగ్నెంట్ ఉంటే, నా తమ్ముడు నాకు అన్ని పనులు చేసిండు. అందుకే మా టిల్లు అంటే నాకు చాలా ఎమోషనల్ అయిపోతా వాడి విషయంలో. మేము ఇది వచ్చేసి తూముకుంటలు అని చెప్పాను కదా, హోటల్ మేనేజ్మెంట్. దీని కాలేజ్ నేమ్ వచ్చేసి నారాయణ కాలేజ్. సమ్మర్లో అప్పుడు మా బావ కూడా మా తమ్ముడితో పాటు వెళ్ళాడన్నమాట అడ్మిషన్ టైంలో. అవన్నీ సమ్మర్లోనే అయిపోయాయి. ఫీజు గిట్లా మా మావయ్య అప్పుడే కట్టేశాడు. ఇంతకు మీకు ఫీజు గురించి చెప్పలేదు కదా, ఇంటర్మీడియట్లో 75% మార్క్స్, అంటే 75% కన్నా ఎబో మార్క్స్ ఉంటే సరిపోతుంది. అది ఏ గ్రూప్ అయినా అయి ఉండొచ్చు, కానీ మా తమ్ముడికి లక్కీగా 92% అన్నమాట. అది కాక వాడు ఇంగ్లీష్ చాలా చాలా పర్ఫెక్ట్. అందుకే వాడి ఫ్యూచర్ అనేది స్పాయిల్ అవ్వద్దు, వాడు తొందరగా సెటిల్ అవ్వాలని మా హోపు. అందుకని చెప్పేసి ఎంత అమౌంట్ అయినా పెట్టాలని మా మావయ్య అయితే ఫిక్స్ అయ్యాడు. 1 yearకి 2,25,000 ఉంటుంది అన్నమాట ఫీజు. టోటల్గా 3 years ఉంటుంది. 6 monthsకి ఒకసారి అదర్ స్టేట్కి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తారు. హోటల్ మేనేజ్మెంట్ గురించి చాలామందికి తెలిసి ఉంటుంది. అండ్ దీంతో పాటుగా ఏంటంటే 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత అదర్ స్టేట్లో వాళ్ళే జాబ్ ఆపర్చునిటీ కూడా 90% ఇప్పిస్తారన్నమాట. అంటే మార్క్స్ని బట్టి ఉంటుంది, పర్సంటేజ్ని బట్టి. కోర్స్ అడ్మిషన్ రోజు కంపల్సరీగా ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి లేట్ అవుతుంది కదా, ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇంకా ఆలోపు అయితే మాకు కాఫీ టీ అయితే ఇచ్చారన్నమాట. సో ఇంకా తాగేసి అయితే ఒకసారి మొత్తం కాలేజ్ హాస్టల్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు. యాక్చువల్గా ఇంతకు ముందు అయితే నేను రాలేదన్నమాట. సో అప్పుడు మా హస్బెండ్ వచ్చాడు. ఇంకా ఇప్పుడైతే ఇంకా నేను కూడా చూద్దామని చెప్పేసి అని అడిగాను. ఇంకా నాకున్న డౌట్స్ కూడా క్లియర్ చేసుకుంటున్నాను. అంటే హోటల్ మేనేజ్మెంట్ గురించి మా ఫ్యామిలీలో అయితే ఫస్ట్ టైం అన్నమాట వీడు వెళ్ళడము. అది కాక
ఇంత అమౌంట్ మా మామయ్య పే చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 2.5 lakhs అవుతుంది 1 yearకి. సో ఇంత అమౌంట్ పే చేసినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలి కదా అని చెప్పేసి ఇంకా అమౌంట్ అయితే 1 yearకి సరిపడైతే ఆల్రెడీ పే చేసేస్తాడన్నమాట ముందే. కాకపోతే ఇప్పుడు ఏంటి అని అంటే ఒకసారి చూస్తున్నాను అన్నమాట ఎలా ఉంది ఏంటి అని. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. వీడికి ఎలా అంటే చిన్నప్పటి నుండి మా ఫ్యామిలీలో నేనైనా మా ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరం కూడా మేము 5th కంప్లీట్ అయిందంటే వాళ్ళిద్దరు కూడా హాస్టల్లో వెళ్ళిపోయారు. నేను ఇంకా 10th తర్వాత వెళ్ళాను. కానీ ఇక్కడ అసలు ఎంత మాట్లాడుకుంటున్నామంటే లైక్ రఘువరన్ బీటెక్ స్టోరీ చెప్తున్నాడు మా తమ్ముడు. నేను పెద్దోని అట్లా వాడు చిన్నోడు ఇలా అని చెప్పేసి, ఎందుకంటే మా పెద్ద తమ్ముడికి అసలు ప్రైవేట్ చదివించలేడు, ఎప్పుడు గవర్నమెంటే. అంటే మా చిన్నోనికి ఎలా అని అంటే వాడికి ఇంగ్లీష్ అయినా ఏదైనా సరే అన్నిట్లో వాడు పర్ఫెక్ట్ ఉంటాడు మా చిన్నోడు. అందుకే వాడికి హయ్యర్ స్టడీస్ అనేది ఎంత అమౌంట్ అయినా సరే వానికి ఖర్చు పెట్టాలని మా మావయ్య ఫిక్స్ అయ్యండి అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనల్గా వానికి కావాల్సినవి అన్నీ ఇప్పించేసి ఎక్కడిదక్కడ సెట్ చేసేసి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా అత్త ఏడవడం స్టార్ట్ చేసింది. అందుకే మా మావయ్య ఇట్లా ఫుల్ నవ్వుతున్నారు. మా అత్తను అసలు తీసుకురావద్దు అని మా మావయ్య అంటాడు అన్నమాట. ఎందుకంటే ఏడుస్తుంది అన్నమాట మా అత్త. ఇంకా ఇప్పటికీ కూడా మా తమ్ముళ్ళు హాస్టల్ వెళ్తున్నారంటే చిన్న పిల్లలాగా అసలు ఏడుస్తూనే ఉంటుంది. నాన్ స్టాప్ ఏడుపు అసలు మాననే లేదు. ఇంకా ఫర్దర్గా మీకు కాలేజ్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో లేదా షార్ట్ వీడియోస్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఆఫ్టర్ 3 years అయితే 100% ప్లేస్మెంట్ అదర్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. బెస్ట్ శాలరీతోనైతే ఉంటుంది. సో అందుకని మేము కూడా ఫిక్స్ అయ్యాము. ఇంకా దాంతోపాటుగా ఇంకా మీకు ఇన్ని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా వీడియోస్లో. ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో నచ్చితే లైక్